ప్రభుత్వ కనసాగిల్లో నిర్వహించాల్సినటువంటి విద్య, వైద్యం ఈ రెండింటిని కూడా ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేందుకు కూటమి ప్రభుత్వం మాత్రం తీర్మానం చేసింది. కాకపోతే ఈ విషయం తెలిసిన నాటి నుండి నేటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడాను దీన్ని మాత్రం ప్రైవేటీకరణ కాకుండా ఉండేందుకు కోటి సంతకాల కార్యక్రమం పిలుపునిచ్చింది. నెలన్నర నుండి చేస్తున్నటువంటి ఈ ప్రక్రియలో అడుగును కూడాను తనే శైలిలో ఈ కోటి సంతకాల కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రజలు ఏ మేరకు భాగస్వామి అని చెప్పడానికి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రవిబాబు మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈ పిలుపునిచ్చిన నాటి నుండి నేటి వరకు ప్రతి క్షణం శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా ప్రజలు కూడా భాగస్వామ్యానికి మీరు చేసిన ప్రయత్నం ఈరోజు కోటి సంతకాల కార్యక్రమంలో భాగస్వామ్యం సక్సెస్ అనుకోవచ్చు. పూర్తిగా సఫలీకృతం అయ్యామనే చెప్పాలి. ఎందుకంటే రాజ్యాంగ విలువలకి తిలోదకలిస్తూ ఈ కూటమి ప్రభుత్వం విద్యా వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేటు రంగంలో నిర్వహించే కార్యక్రమాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయాల్సినటువంటి విద్యా వైద్యాన్ని పూర్తిగా విస్మరించి కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో దారాదత్తం చేసి ప్రజల ప్రాణాలని అతి కొద్ది మంది పెట్టుబడిదారు చేతుల్లో పట్టడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఇవాళ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయిలో ఉన్నటువంటి ప్రజల్లో తీసుకువెళ్ళటంలో సఫలీకృతమయ్యేవని ఇవాళ ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మీరు చేసినటువంటి ఈ ప్రయత్నంలో ప్రజలు మీ పోరాటానికి ఓనయ్యారా? ఇంతమంది కోటి సంతకాల భాగస్వామ్యంలో పాల్గొన్నారంటే ఆ సమస్య ఎంత జటిలమైనది. ఒకటి వైద్యం, రెండు అందం ద్రాక్షగా ఉన్నటువంటి నిరుపేద మధ్యతరగతిగా ఉన్నటువంటి వైద్యులు కావాలంటే ఆశయం కూడాను అడియాసలేని పరిస్థితి. ఈ వర్గాలన్నీ కూడాను కోటి సంతకాల కార్యక్రమంలో భాగస్వామ్యం కావడమే ఈరోజు ఈ సక్సెస్ దోహదపడిందంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా ఆలోచించారు. 1913 నాటికి ఆ రోజు నుంచి 2019 దాకా ఈ రాష్ట్రంలో కేవలం 12 మెడికల్ కాలేజీ మాత్రమే ఉండేవి. వైద్య విధానం అనేది కేవలం కొద్దిమంది పెట్టుబడిదారీ వ్యవస్థల కబంధ హస్తాలలో చిక్కుపోయింది. అలా ఉండటానికి వీల్లేదు. వైద్య విధానంతో పాటు వైద్యం సామాన్య ప్రజానీకానికి కూడా అందుబాటులో ఉండాలన్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఆలోచన చేసినటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే వారు ముఖ్యమంత్రి అయినటువంటి వెంటనే వైద్య రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చి 5 మెడికల్ కాలేజీలు సంపూర్ణంగా పూర్తి చేసి మరో 10 మెడికల్ కాలేజీలని 85% పూర్తి చేసి రాష్ట్ర ప్రజానీకానికి వైద్య రంగాన్ని ప్రభుత్వ రంగంలో బ్రహ్మాండంగా నడపాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అటువంటి బృహత్తర కార్యక్రమానికి భ్రష్టు పట్టించే విధంగా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం రేపు ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కాకుండా అనారోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండే పరిణామాలు కనిపిస్తున్నాయి. దీంట్లో తప్పకుండా ఇలాంటి పరిస్థితులు ఉండడానికి వీల్లేదు. ప్రజల ఆరోగ్యాన్ని అతి కొద్ది మంది చేతుల్లో పెట్టడానికి వీల్లేదు. రాష్ట్రంలో మెజారిటీ స్థాయిలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గ ప్రజానీకం యొక్క ప్రాణాలు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రభుత్వ వైద్య విధానాన్ని సవరించడం ద్వారా సాధ్యమవుతుందనేటువంటి మేము నమ్మాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా జరగడానికి వీల్లేదు, అవసరమైతే ప్రభుత్వం యొక్క మెడలు వంచినా సరే ప్రజానీకం దృష్టిలో తీసుకొచ్చి కోటి సంతకాల సేకరణ చేసి రాష్ట్ర గవర్నర్ గారి ద్వారా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే ఈ విధానాన్ని సరిచేద్దామన్న ఉద్దేశంతో ఈ మహా ఉద్యమానికి పిలుపునిచ్చారు. దానిలో ఇవాళ మేము ఊహించిన రీతి కన్నా పెద్ద స్థాయిలో గ్రామస్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులు, ప్రజలు, ప్రజానీకం, మేధావులు అందరూ కూడా భాగస్వాములు అయ్యారు. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. మంచి కార్యక్రమం. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఇవాళ ఈ విధానాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్ని, ప్రభుత్వ వైద్య విధానాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ కోటి సంతకాల ఉద్యమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు ఈ ప్రతులు గవర్నర్కి అందించిన తర్వాత కూడాను కూటమి ప్రభుత్వం కనుక తన నిర్ణయాన్ని యూటర్న్ తీసుకోకుండా దుందుడుకు చిరిగా ముందుకు వెళ్తే మళ్ళీ ఉద్యమం ఏ విధమైనటువంటి రూపాంతరం దాల్చే పరిస్థితి? దీనికి మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. ప్రజా ఉద్యమాలే ప్రజాస్వామ్యంలో నైతిక విలువలను స్పందిస్తాయి అని ముందే చెప్పారు ఆయన. ఒకవేళ ఎంత పెద్ద స్థాయిలో గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజానీకంలో కూడా అపూర్వమైనటువంటి స్పందన వచ్చి
కోటి ఉద్యమాలతో, కోటి సంతకాల ఉద్యమంతో అనుకున్నది కోటి దాటి ఇవాళ సంతకాలు ఇవాళ గవర్నర్ గారి ద్వారా ఈ ప్రభుత్వానికి చెప్పబోతున్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకుండా వారు చేపడుతున్నటువంటి విధానాన్ని మొండిగా ముందుకు వెళితే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాతైనా సరే దీన్ని రద్దు చేస్తామని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇవాళ ఇంతే కాకుండా ఈ తర్వాత స్టెప్లు కూడా ఏం చేయాలి, అవసరమైతే న్యాయపరమైనటువంటి విధానాలతో కూడా ముందుకెళ్తామని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం కూడా జరిగింది. ఇవాళ చూస్తే కనుక కోటి సంతకాల కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి ప్రజలు కావచ్చు, మేధావులు, విద్యార్థులు, విజ్ఞులు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. కాకపోతే ఈ కోటి సంతకాలకు సంబంధించిన ప్రతులు గవర్నర్కి ఇచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం కనుక యూటర్న్ తీసుకోకపోతే న్యాయ పోరాటానికి కూడా సంసిద్ధంగా ఉన్నాం. తమ అధినేత నిర్ణయం మేరకు భవిష్యత్తులో ఈ ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వ రంగంలోనే ఏవైతే ప్రభుత్వ వైద్య కళాశాల నిర్వహణకు మాత్రం అలుపెరకన పోరాటం చేస్తామని చెప్పి స్పష్టం చేస్తుంది. మరి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటుందా లేకపోతే దుందుడు చర్యగా ముందుకు వెళ్తుందా లేదన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీసీగా. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.